90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే అలగిరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి ఉష గారు. శ్రీతేజ్ పుష్ప 2 మూవీ రిలీజ్ అప్పుడు జరిగిన ఒక సంఘటన ఎవరూ మర్చిపోలేనిదనే చెప్పొచ్చు. ఇవాళ కనుక మనం చూస్తే 34 రోజుల తర్వాత అల్లు అర్జున్ గారు కిమ్స్ ఆసుపత్రికి శ్రీతేజ్ని పరామర్శించడానికి వెళ్ళారు అని మనం వింటూ ఉన్నాము. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటండి? డిసెంబర్ 4 సంధ్యా థియేటర్ దుర్ఘటనలో మరణించినటువంటి రేవతి అమ్మాయి యొక్క అబ్బాయి ఏదైతే శ్రీతేజ్ అతను తీవ్ర స్థాయిలో గాయపడి స్పృహ కోల్పోయి కిమ్స్ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి శ్రీతేజ్ను పరామర్శించడం అని చెప్పి ఈరోజు అల్లు అర్జున్ గారు ముందస్తుగా రామ్ గోపాల్పేట పిఎస్ అంటే ప్యారడైజ్ దగ్గరగా ఉంటుంది ఈ యొక్క కిమ్స్ హాస్పిటల్ కూడా మినిస్టర్ రోడ్ అంటారు. ఆ మినిస్టర్ రోడ్లో ఉంటుంది కిమ్స్ హాస్పిటల్. అది రామ్ గోపాల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది. మొన్న సండే నాడు అంటే ఇక్కడ యాక్చువల్ జరిగేది ఏంటంటే మొన్న నాంపల్లి కోర్టునికి ఫుల్ టైం బెయిల్ సాధారణ బెయిల్ మంజూరు కూడా చేశారు. ఆ బెయిల్ మంజూరులో షరతులకు లోబడి అంటే ప్రతి ఆదివారం ఎవ్రీ సండే కంపల్సరీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు చేయాల్సినటువంటి అవసరం అల్లు అర్జున్ గారికి ఉంటుంది. అయితే మన సండే ఆయన సంతకాన్ని పెడుతూ వస్తూ అక్కడ మాట్లాడినటువంటి అంటే మీడియాతో మాట్లాడలేదు. తెలిసిన విషయం ఏంటంటే నేను తొందరలోనే వెళ్ళి శ్రీతేజ్ను పరామర్శిస్తానని చెప్తే ఖచ్చితంగా పోలీసులకు విషయం తెలిసిన తర్వాత అనుమతి తీసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళొద్దు, ముందస్తు అనుమతి తీసుకుని మాత్రం వెళ్ళమని చెప్పడం జరిగింది. అయితే బహుశా ఆయన అనుమతి తీసుకున్నారు అనుకుంటాను రామగోపాల్పేట పోలీసులు. ఈరోజు మార్నింగ్ అరౌండ్ 10 o'clockకి అల్లు అర్జున్ గారు అదేవిధంగా దిల్ రాజు గారు ఇద్దరు కలిసి ఒకే కారులో వచ్చి కిమ్స్ హాస్పిటల్లో పైకి వెళ్ళి అక్కడ మీడియా ప్రజలతో ఎవరితో కూడా మాట్లాడకుండా డైరెక్ట్గా ఏ ఫ్లోర్లో అయితే ఉన్నారో శ్రీతేజ్ ఆ అబ్బాయి ఎక్కడైతే ఈ కోమాలో ఉన్నటువంటి స్థితి అక్కడ వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఏదైతే ఆ యొక్క ఛాంబర్లోకి వెళ్ళి ఆ థియేటర్లోకి వెళ్ళి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఆ థియేటర్కి వెళ్ళి మాట్లాడింది కూడా నేనున్నానని ఒక భరోసా ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. నేనున్నానని చెప్తూ ముఖ్యంగా అక్కడ వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో శ్రీతేజ్ వాళ్ళ యొక్క ఫాదర్తో కూడా కాసేపు మాట్లాడినట్టుగా తెలిసింది. అదేవిధంగా ఆ అబ్బాయితో కూడా అక్కడ చూసి అబ్బాయితో కూడా కాస్త మాట్లాడినట్టుగా కూడా మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. అయితే ఇక్కడ కూడా మీడియా యొక్క ప్రాతినిధ్యం కానీ మీడియాతో ఎక్కడ కూడా మీట్ అయినట్టుగా కూడా ఈయన ఎక్కడ లేదు. డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడి ఒక 15 నిమిషాల పాటు అక్కడ ఉండి మళ్ళీ వెలుపలికి రావడం జరిగింది. అయితే మనకు అందిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే రామ్ గోపాల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ కిమ్స్ హాస్పిటల్ కాబట్టి ఇక్కడ అనుమతి తీసుకోవాలి. పోలీసులు కూడా అనుమతి ఇచ్చారు. అందువల్లే కొంత స్వల్ప మొత్తంలో అక్కడ కొంతమంది పోలీసులు కూడా అక్కడ ఉండి ఈ యొక్క ఏర్పాట్లు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పుడు కూడా 34 days ఇంతకుముందు అల్లు అరవింద్ గారు వెళ్ళి జరగడం జరిగింది. ముందుగా కుటుంబానికి వెళ్ళి పరామర్శించి రావడం కూడా జరిగింది. అబ్బాయిని కూడా కొంత భరోసా ఇచ్చి ఆ పేరెంట్స్తో కూడా పేరెంట్స్లో ముఖ్యంగా ఫాదర్తో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మీడియా పాయింట్లో కూడా అల్లు అరవింద్ గారు మాట్లాడారు. తొందరలోనే అల్లు అర్జున్ గారు కూడా వచ్చి మాట్లాడతారు, ఆ అబ్బాయిని పరామర్శిస్తారని చెప్పారు. బట్ అందరికీ మనకు తెలిసిన విషయమే ఆ సంఘటన జరిగిన తర్వాత ఇమీడియట్గా ఈయన మీద ఎఫ్ఐఆర్ నమోదవడం, ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఇమీడియట్గా మొన్న 11 ఆ రోజు డిసెంబర్ 11 ఈయన అరెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ నాంపల్లి కోర్టులో ఈయన ప్రవేశపెట్టడం, మళ్ళీ బెయిల్ మంజూరు కాకపోతే నాంపల్లి కోర్టులో చంచల్ కూడా జైలు తీసుకెళ్ళడం, చంచల్ కూడా జైల్లో ఒక రాత్రి ఉన్నారు. మళ్ళీ మార్నింగ్ 12వ తారీఖు ఉదయం అక్కడ నుంచి అల్లు అర్జున్ గారు బయటకు రావడం, తర్వాత ఇంటర్మ్ బెయిల్ కాకుండా మళ్ళీ నాంపల్లి కోర్టు రీసెంట్గా అతనికి ఫుల్ టైం అంటే సాధారణ రెగ్యులర్ బెయిల్ ఎప్పుడైతే మంజూరు చేసిందో ఈ రోజు ఆయన 34 days తర్వాత ఈరోజు ఆయన శ్రీతేజ్ని వెళ్ళి పరామర్శించి రావడం అయితే జరిగింది. ఇది ఒక మానవతా దృక్పథంతో మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆయన బహుశా ముందే వచ్చేవారేమో, బట్ ఈ సంఘటనలు కంటిన్యూగా అరెస్టులు అదేవిధంగా బెయిల్ ఈ యొక్క ఏదైతే లీగల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండడం వల్ల కూడా ఆయన ప్రధానంగా కలవకపోయి ఉండొచ్చు అయితే మనం అనుకుందాం. ముఖ్యంగా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించిన తర్వాత ఇది కాస్త మరొక యూటర్న్ తీసుకుంది. ఈ ఇష్యూని మరలా పెద్దగా జరిగింది. బట్ ఏదేమైనప్పటికీ కూడా 34 రోజుల తర్వాత కొంతవరకు ఈ ఇష్యూ మీద ఎస్పెషల్లీ పుష్ప 2 సినిమా మీద దీని మీద జరిగిన సంఘటనల మీద మాత్రం చాలా వరకు కొంతవరకు ఒక సాధారణ స్థితికి వచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ సందర్భంలో అల్లు అర్జున్ గారు కంప్లీట్గా తన పర్సనల్గా అయితేనేమి అదేవిధంగా మూవీకి సంబంధించిన విషయాలు కూడా కంప్లీట్గా కొంత ఎప్పుడైతే ఈ వాతావరణం సద్దుమణిగిందో ఇదే సరైన సమయం అని చెప్పి అల్లు అర్జున్ గారు వెళ్ళి ముఖ్యంగా కిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ అబ్బాయిని పరామర్శించి రావడం ఉంది నిజంగా అందరం ఒక మంచిగానే యాక్సెప్ట్ చేసుకోవాలి. ఎందుకంటే తన మూవీ ద్వారా జరిగిన ఒక దుర్ఘటన తన బహుశా ఈ శ్రీతేజ్ కావచ్చు రేవతి రెడ్డి అమ్మాయి బహుశా అల్లు అర్జున్ గారి జీవితాంతం కూడా మర్చిపోలేరేమో. ఎందుకంటే జీవితంలో ఒక కలంకం అంటే జీవితంలో తీరని మచ్చగా మిగిలిపోతుంది. బట్ ఆ దుర్ఘటన ఎంత తొందరగా అల్లు అర్జున్ గారు బయటకు వస్తారో కూడా మనం ఆలోచించాల్సిన విషయమే. భవిష్యత్తు ఇప్పుడు ఎవరితో ఆయన మాట్లాడుతున్నట్టుగా లేదు, ఎవరితో ఫ్రెండ్స్తో కానీ ఎవరితో కూడా అంటే మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అల్లు అర్జున్ గారు మీడియాకి కానీ లేకపోతే తన ఫ్రెండ్స్ కానీ ఎవరితో కూడా పెద్దగా మింగిల్ అవుతున్నట్టుగా లేరైనా.
కంప్లీట్గా ఆయన ఒక లోన్లీగా ఉంటున్నారని చెప్పి కొంతమంది మిత్రులు కూడా చెప్తున్నారు దీనికి సంబంధించి. బట్ ఏదైనా ఈ రోజు ఆయన ఏదైతే ఇక్కడ శ్రీతేజ్ గారితో వచ్చి మాట్లాడి ఈ అబ్బాయిని కాస్త పరామర్శించి, అంటే 34 తనకు ఉంటుంది, యాక్చువల్లీ హీజ్ ఆల్సో ఒక హ్యూమన్ బీయింగ్ కాబట్టి ఆ మనిషిని చూడాలనేటువంటి కోణం ఉంటుంది. బట్ ఈ రోజు ఆయన కోరిక నెరవేరింది అనుకుందాం. అంటే జరిగిన సంఘటన తర్వాత ఆ వాతావరణం, మీడియా కథనాలు, చెప్పిన వాళ్ళ మాటలు తప్పించి ప్రత్యక్షంగా చూడడం వల్ల కొంత ఆ ఇంపాక్ట్ డిఫరెంట్గా ఉంటుంది. బహుశా ఈరోజు శ్రీతేజ్ని చూసిన తర్వాత ఖచ్చితంగా అల్లు అర్జున్ గారిలో ఇటువంటి మార్పులు వస్తాయి, లేకపోతే ఈ సంఘటన మరలా ఎలా తీసుకుంటారు, మరలా తొందరలో మీడియా పాయింట్లో పెట్టి మాట్లాడతారా? ఎందుకంటే ఇది చిన్న సంఘటన కాదు. తన ద్వారా ఒక కుటుంబం పూర్తిగా ఒక తల్లిని కోల్పోవడం, అదేవిధంగా ఈరోజు ఆ కుటుంబం కంప్లీట్గా బయటకు అంటే రోడ్డు మీదకి పడిపోయిన పరిస్థితి చేశారు. రకరకాల సంస్థలు, ఏజెన్సీలు మాట్లాడతారు. బట్ చివరికంటూ మిగిలేదు మాత్రం ఎవరు ఉండరు. చివరికి మిగిలేదు ఆ ఫ్యామిలీ, ఆ తండ్రితో పాటు ఉండే ఆ పిల్లడు, ముఖ్యంగా ఈ అబ్బాయి చూస్తే కూడా హాస్పిటల్లో ఉండిపోవడం వల్ల ఎవ్వరూ తీర్చినటువంటి అత్యంత దయనీయమైన లోటు. అయితే అల్లు అర్జున్ గారు ప్రత్యేకించి వచ్చి మాట్లాడి వెళ్ళిన తర్వాత డెఫినెట్గా ఆయన ఒక హ్యుమానిటీ వాల్యూలో, మానవతా దృక్పథంతో ఆయన కొంత ఉపశమించవచ్చు బహుశా అల్లు అర్జున్ గారు. ఎందుకంటే తన పడే తపన, తన యొక్క ఆవేదన ఏదైతే ఉందో అల్లు అర్జున్ గారు అంటే ఎవరైనా బాధపడతామండి. నాట్ ఓన్లీ ఒక అల్లు అర్జున్ గారు అని కాదు, కానీ ఎవరైనా సరే ఇటువంటి సంఘటన మన వల్ల వేరే వాళ్ళ కుటుంబం ఇట్లా చిన్న భిన్నం అయిపోయింది అంటే డెఫినెట్గా ఒక బాధ ఉంటుంది. దట్ ఇది ఒక పెద్ద నేషనల్, స్టేట్ లెవెల్ కాకుండా నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద ఇష్యూ అయిపోవడం వల్ల అల్లు అర్జున్ గారు మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి అల్లు అరవింద్ గారు కూడా సందర్భంలో మాట్లాడడం జరిగింది. సరే, ఇన్ని రకాల గుడ్ బ్యాడ్స్ అని మనం మాట్లాడుకున్నప్పుడు కూడా ఒక హ్యూమానిటీ యాంగిల్లో ఈరోజు అల్లు అర్జున్ గారు ఈ సంఘటన చూసిన తర్వాత 34 days తర్వాత వ్యక్తిగతంగా వెళ్ళి ఆ అబ్బాయిని పరామర్శించి ఆ అబ్బాయి యొక్క స్థితిని చూసిన తర్వాత అల్లు అర్జున్ గారు మెంటల్గా కొంత పీస్ఫుల్ అవుతారని చెప్పి, ఇంకా ఏమైనా ఆ కుటుంబానికి గాను ఎంతవరకు చేయగలుగుతారో అన్ని రకాలుగా చేయాలని కూడా కోరుకుందాం. అంటే ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎన్ని లక్షలు ఇచ్చినా కూడా ఆ తల్లిని ఇచ్చే అవకాశం అయితే ఉండదు. కానీ ఆ కుటుంబానికి నేనున్నానన్న భరోసా కేవలం మాటల ద్వారా మాత్రమే కాకుండా ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఒక ఆసరా కల్పిస్తూ ఆ యొక్క పీడకలుగా మర్చిపోయి వాళ్ళ జనజీవనంలో మళ్ళీ ఎప్పటిలాగా డైలీ రొటీన్లోకి రావాలని కోరుకుందాం శ్రీతేజ్ అబ్బాయి. అట్ ద సేమ్ టైం ఆ ఫ్యామిలీ కూడా ఎంత తొందరగా ఈ యొక్క మరుపుని తీసుకొని మళ్ళీ డైలీ రొటీన్ లైఫ్లో, ఎందుకంటే వాళ్ళకి ఒక చెల్లి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఈ ఫ్యామిలీ మొత్తం కూడా ఎప్పటిలాగా ఒక లైఫ్ స్టైల్కి రావాలి. దీనికి అల్లు అర్జున్ గారు ఖచ్చితంగా దోహదపడతారు. నాట్ ఓన్లీ ఒక అల్లు అర్జున్ గారు కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ ఫ్యామిలీ, నాట్ ఓన్లీ సినిమా రంగం కూడా కొంతవరకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి తొందర ఈ సంఘటన ఏదైతే ప్రత్యక్షంగా చూసి అల్లు అర్జున్ గారు ఏదైతే ఈరోజు జరిగిన సంఘటన ఉందో ఖచ్చితంగా కొంత మార్పులు అయితే వ్యక్తిగతంగా కావచ్చు, ఆయన ఫ్యామిలీ పరంగా కావచ్చు, కొన్ని మార్పులు అయితే వస్తాయని మనం కోరుకుందాం. ఉష గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి ఉష గారు, థ్యాంక్ యూ అండి.